నమస్తే అండి. నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా బాధాకరమైన విషయం కూడాను. ఎవరికీ అలాంటి స్థితి కలగకూడదు అని నేను కోరుకుంటున్నాను కూడా. అయితే ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధ దంపతులు చనిపోయారటండి. చనిపోయిన తర్వాత పక్కింటి వాళ్ళకి స్మెల్ వస్తోందని చెప్పి పక్కింటి వాళ్ళు పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళొచ్చి చూసి వీళ్ళు చనిపోయి 4, 5 రోజులు అయిపోయిందండి అని చెప్పి వాళ్ళ ఫోన్‌లో నుంచి వాళ్ళ కొడుకు, కూతురు ఇతర దేశాల్లో ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారటండి. వీళ్ళు తల్లి, తండ్రి చనిపోయి 5 రోజులయింది అనంటే, కొడుకు గానీ, కూతురు గానీ ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదండి. అంటే జనరల్‌గా తెచ్చేస్తే వాళ్ళకి తెలిసుండేది కదండీ! ఎలా ఉన్నారో, ఏంటో పేరెంట్స్ అని. వాళ్ళిద్దరూ ఒకేసారి చనిపోయారా? లేకపోతే మరి ఏం జరిగింది అనేది నాకైతే వివరం తెలియలేదండి. కానీ ఇంతకీ ఇంత పాపం అంత ఇబ్బందికరంగా వాళ్ళు చనిపోయి, కుళ్ళిపోయి ఉంటే, పిల్లలకి చెబితే ఆ తల్లిదండ్రుల మృతదేహాలకి తలకొరి పెట్టడానికి వాటికి ఆ కర్మకాండాలన్నీ చేయడానికి ఈ కొడుకు, ఆ కూతురు కలిసి ఒక ఈవెంట్ మేనేజర్‌కి అప్పచెప్పారటండి. కనీసం తల్లి, తండ్రికి చితికి నిప్పంటించడానికి కూడా రాలేకపోయారు. మనం ఎంత బిజీగా ఉన్నా మన పేరెంట్స్ తోటి ఇప్పుడు ఏదైనా చిన్న గొడవో, మంచో, చెడో ఏదున్నా సరే కనీసం ఒకరోజు కాకపోతే ఒకరోజు అమ్మా, నాన్న అని ఒక్క మాట పలకరించుకోలేకపోయారా? 5 రోజులైపోయింది కుళ్ళిపోయారు అనంటే పిల్లలు ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారో ఆలోచించండి. పైగా ఒక ఈవెంట్ మేనేజర్‌కి ఆ కార్యక్రమాలు చేయమని చెప్పారట. మనం ఎటెళ్ళిపోతున్నామండి? ఈ సమాజం ఎటెళ్ళిపోతోంది? మనకి చిన్నప్పటి నుంచి మాతృదేవోభవ, పితృదేవోభవ అని నేర్పించారు. వీటన్నిటికీ తిలోదకాలు ఇచ్చేశారు ఆ ప్రబుద్ధులు. నిజంగా చాలా మనస్తాపం చెంది మాట్లాడుతున్నానండి. ఇలాంటి దుస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదని నేను కోరుకుంటున్నానండి. అలాంటి పిల్లలు కూడా ఏ తల్లిదండ్రులకి అక్కర్లేదండి.